హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వే టు నాలెడ్జ్ హబ్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? ఆప్టిట్యూడ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? ప్రతి ఎగ్జామ్లో ఉండే ఈ మ్యాథమెటికల్ పార్ట్ వల్ల మీ టైం వేస్ట్ అవుతుందా? అయితే ఈ వీడియోలో చూడండి తెలివిగా ఒక ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. ముందుగా నెంబర్ సిస్టమ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అన్ని ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ వేగంగా చేయగలుగుతారు. మీకు 6 పాయింట్స్ చెప్తాను. వీటిని మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. తప్పకుండా మీరు ఇప్పటికంటే బెటర్గా ఎగ్జామ్లో పర్ఫామ్ చేయగలుగుతారు. ఫస్ట్ పాయింట్, 1 to 20 టేబుల్స్, 1 to 30 స్క్వేర్స్, 1 to 20 క్యూబ్స్ ఇవన్నీ బట్టి పట్టండి. ఒక పేపర్ మీద అన్ని రాసుకోండి. ఎక్కడ ఏది అడిగినా వెంటనే చెప్పే విధంగా అన్నీ గుర్తు పెట్టుకోండి. సెకండ్ పాయింట్, షార్ట్ కట్స్ ఇన్ నెంబర్ సిస్టమ్స్. నెంబర్ సిస్టమ్స్లో చాలా రకాలుగా షార్ట్ కట్స్ ఉంటాయి. ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ కూడా చాలా స్పీడ్గా సాల్వ్ చేయడానికి చాలా ట్రిక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా మన ఛానల్లో ఒక 2 వీడియోలు అప్లోడ్ చేశాను, చూడండి. నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలని కామెంట్ చేయండి. థర్డ్ పాయింట్, ప్లే సుడోకు. ఇట్ హెల్ప్స్ టు ఎన్హాన్స్ క్రిటికల్ థింకింగ్, రీజనింగ్ అండ్ కాన్సన్ట్రేషన్. ఏంటి సుడోకు గేమ్ అంటున్నానని అనుకుంటున్నారా? అవును, మన బ్రెయిన్ని షార్ప్ చేసుకోవాలంటే, నెంబర్స్తో ఆడుకోవాలంటే ఇట్లాంటివి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ప్లే చెస్ ఫర్ గ్రేట్ థింకింగ్ క్యాపబిలిటీస్. అప్పుడప్పుడు చెస్ ఆడండి, ఎందుకంటే మనం ఆలోచించే కెపాసిటీ పెరుగుతుంది, డెసిజన్స్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. టైం తక్కువగా ఉన్న ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయాలా వద్దా అనే డెసిజన్ తీసుకోలేక చాలా మంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. డెసిషన్స్ అనేవి మన ఎగ్జామ్లో చాలా క్విక్గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, టేక్ ఐరన్ రిచ్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్ లైక్ వాల్నట్స్ అండ్ డ్రింక్ సఫిషియంట్ వాటర్ ఫర్ బ్రెయిన్ హెల్త్. మనం ఎంత చదివినా, ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ మన బ్రెయిన్ హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే బ్రెయిన్కి అవసరమైన మంచి ఫుడ్ తీసుకోండి. నెక్స్ట్ పాయింట్, డూ మెడిటేషన్ అండ్ ప్రాణాయామం. మెడిటేషన్ చేయడం వల్ల డైలీ మనం చూస్తున్న, వింటున్న అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అంతా మన బ్రెయిన్ నుండి రిమూవ్ అయ్యి మనం ఒక పీస్ ఆఫ్ మైండ్తో ఉండగలుగుతాం. అందుకే ఇట్లాంటివి కూడా తప్పక ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇవన్నీ ఒకప్పుడు నేను ఫాలో అయ్యి ఇంప్రూవ్ అయిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నవే. కాబట్టి సిన్సియర్ ఆస్పిరెంట్స్ కొంచెం ఇలా కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద ఛానల్ ఫర్ మోర్ కంటెంట్.